హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్. ఈరోజు మనం పలంనేరు బైరడపల్లి మండలం విరుపాచిపురం గ్రామంలో మారమ్మ దేవత జాతరకు వచ్చేసాం. అమ్మవారి గుడిలో అభిషేకానికి హాజరైన గ్రామ ప్రజలు అమ్మవారు ఆలయం నుంచి వివిధ పుష్పాలతో అలంకరించిన పుష్ప వాహనంపై గ్రామ ప్రజల కోరికలు తీర్చే కల్పవల్లిగా పురవీధుల్లో ఊరేగింపుగా రావడం మనం చూస్తున్నాం. గ్రామ పురవీధుల్లో డప్పు కళాకారులు, అమ్మవారి భక్తులు ఆనందముతో పులకరించి నృత్యాలు చేయడం మనం చూస్తున్నాం. విరుపాచిపురం గ్రామంలోని ప్రతి కుటుంబం వారు వారి బంధుమిత్రులతో కలిసి గ్రామ దేవతైన మారమ్మకు తమ గ్రామంలో విఘ్నము కలగకుండా తమ కోరికలు తీర్చాలని అమ్మవారిని స్మరించుకుంటూ ఇలా ఇంటి ముందు వచ్చిన అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం మనం చూస్తున్నాం. విద్యుత్ దీపాలంకరణతో, బాణసంచ శబ్దాలతో, డప్పు కళాకారుల విన్యాసంతో, వీధి నృత్యాలతో అమ్మవారి వైభవంగా ఊరేగుతుంటే గ్రామంలోని భక్తులు అమ్మవారిపై పూలు చల్లి ఆనందభరితులు అవుతున్న శుభ సమయం చూడడానికి రెండు కళ్ళు చాలవన్నట్టుగా ఉంది. ప్రతి సంవత్సరము అమ్మవారి జాతర వైభవంగా చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసి జరుపుకుంటామని గ్రామస్తులు తెలియజేస్తారు. ఆ ప్రదేశం అంతా తిలకించి చూశాడు. ఆహా, ఎక్కడ చూసినా అందమైనటువంటి ఆలు చిప్పలు, అద్భుతమైనటువంటి నవోత్తమమే ఖచ్చితమైనటువంటి భక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరక్కడ అనే స్వామికి, స్వామి నేనేనండి అంటూ అక్కడికి వచ్చిన రుచిదేవి ఇది పాలములు అమ్మవారు రాత్రంతా చుట్టుపక్కల గ్రామాలలో పూజలు అందుకుని ఉదయం అమ్మవారి సన్నిధికి చేరుకున్న తర్వాత అన్ని గ్రామాల ప్రజలు, మహిళలు, పిల్లలు ఆనందోత్సవాలతో అమ్మవారికి పిండి దీపాలు నైవేద్యంతో కోరిన కోరికలు తీర్చే తల్లికి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకోవడానికి వస్తున్న దృశ్యం మనం చూడొచ్చు. విరుపాచిపురం గ్రామ దేవతైన మారమ్మ ఆలయం భక్తుల కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, గ్రామ ప్రజలను కంటికి రెప్పలా కాపాడే కనక మహాలక్ష్మి. అభిషేకం కోసం వేచి ఉన్న మహిళను మనం చూస్తున్నాం.